హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే హనుమంత్ నగర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఆ గుడి కూడా చాలా పురాతనమైనదట, అందుకు అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో రండి దర్శనం చేసుకుందాము. సో ఇప్పుడైతే టైము 7 o'clock అవుతా ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 18 kilometers ఉంటుంది. సో రండి దర్శనం చేసుకుందాము. స్టే ట్యూన్. బాగుంది కాఫీ ఈరోజు టీ లేదు. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం కుమారస్వామి ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరులో ఉన్న హనుమంత్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హిందూ ఆలయం. ఈ ఆలయం మౌంట్ జాయ్ పర్వతం పైన కొలువై ఉంది. గుడికైతే వచ్చేసాము. ఎంత బాగుందో చూపిస్తాను మీకు. వావ్, సూపర్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్ కెమెరాలు చూపిస్తాను, చూడండి. అదే గుడి సూపర్ ఉంది. ఈ ఆలయానికి చెందిన దేవుడు కుమారస్వామి కాబట్టి ఈ ఆలయం కుమారస్వామికి అంకితమై ఉంటుంది. అయితే ఈ స్వామిని వివిధ నామాలతో పిలుస్తారు. కార్తికేయ, మురుగన్, కుమారస్వామి అని కూడా అంటారు. మెట్ల మార్గం మధ్యన శేషనాగు ఆలయం వస్తుంది. ఈ శేషనాగు స్వయంభూగా వెలిసింది. అయితే శేషనాగుతో పాటు విష్ణునారాయణ స్వామి కూడా కొలువై ఉంటాడు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గోపురం ఉంటుంది. ఆ తర్వాత లోపలికి చూస్తే ఒక పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపానికి కుడి భాగంలో నవలోహంతో కుమారస్వామి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయం లోపల ప్రధాన విగ్రహం కుమారస్వామిది. ఇక్కడ వినాయకుడు, పార్వతీదేవి మరియు శివలింగం విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే నవగ్రహాలకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన గృహం అయితే ఉంటుంది. మనం ఇక్కడ నవగ్రహాలకి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే సంకష్ట చతుర్దశి నాడు విశిష్టమైన అలంకారం అలాగే పూజలు కూడా నిర్వహిస్తారు. ఆ రోజు ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇప్పుడు మనం శివుడి గుడికి వెళ్తూ ఉన్నాము. సో మీకు బ్యాక్ కెమెరా నేను చూపిస్తాను. సో గుడి ఆపోజిట్లోనే ఉంటుంది.
గుడి ఇది గుడి అంటే దాని పక్కనే శివుడు గుడి ఉంటుంది. దర్శనం చేసుకుందాం. ఆలయం నుంచి కొంచెం పైకి వెళ్తే స్వయంభూ అయిన మహాశివుడు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. అయితే ఈయన పేరు కైలాస శంభు లింగేశ్వర స్వామి అని అంటారు. సో దర్శనం అయిపోయింది. ఇక్కడ వాకింగ్ చేసే కూడా ఉంది, పార్క్ చూపిస్తాను. ఆ పక్కనంతా జనాలు ఎక్సర్సైజు వాకింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో గుడి దర్శనం అయితే అయిపోయింది. అండ్ చిన్న వ్లాగ్ ఇది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ఆలయాల్లో బెంగళూరులో ఉండేటివి నేను ఎక్స్ప్లోర్ చేసే ట్రై చేస్తాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. నా చిన్న ఫ్యామిలీ అనేసి నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అంతవరకు స్టే ట్యూన్. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి బస్సెస్ అందుబాటులో ఉంటాయి, ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి హనుమంత్ నగర్కి. అయితే మెజెస్టిక్ నుండి 4 కిలోమీటర్లో ఈ ఆలయం కొలువై ఉంటుంది.